హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఎల్పిజి గ్యాస్ కస్టమర్లకు కేంద్రం మరో శుభవార్త అయితే తెలియజేసిందండి. సో మరి ఆ శుభవార్త ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, మీకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉంటే ఈ వార్త మీకు ఉపశమనం అండి. ఎల్పిజి సిలిండర్ల ఈకేవైసీ చేయించడానికి ఎటువంటి కాలపరిమితి లేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అయితే స్పష్టం చేశారండి. కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విడి సతీస రాసిన లేఖపై అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఆయన స్పందించారు. దాదాపుగా 8 నెలలుగా కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. కేవైసీ అవసరమని సతీసన్ లేఖ ద్వారా తెలిపారు. అయితే నిత్యం ఎల్పిజి వినియోగదారులను ఆయా గ్యాస్ ఏజెన్సీల్లో ఈ పని చేయించుకునేందుకు వేధిస్తున్నారని, దీనిపై హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ నకిలీ ఖాతాలను మూసివేయడానికి మరియు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల నకిలీ బుకింగ్లను నిరోధించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు అనగా ఓఎంసీలు ఎల్పిజి కస్టమర్ల కోసం ఈ కేవైసీని అమలు చేస్తున్నాయి. అలాగే 8 నెలలకు పైగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోందని అయితే పూరి వివరించారండి. నిజమైన కస్టమర్కు ఎల్పిజి సేవలు అందేలా చూడటమే దీని ఉద్దేశమని పూరి తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో కస్టమర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ పంపబడుతుంది. వినియోగదారుడు తన సౌలభ్యం ప్రకారం డిస్ట్రిబ్యూటర్ షోరూమ్ను కూడా సంప్రదించవచ్చు అని అయితే ఈ మేరకు ప్రభుత్వం తెలిపింది. ఈ కేవైసీ కోసం ఎటువంటి కాలపరిమితి అయితే లేదని చెప్తున్నారండి, స్పష్టం చేశారు. అంతేకాకుండా చమురు మార్కెటింగ్ కంపెనీల యాప్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా కస్టమర్లు తమ కేవైసీని ప్రక్రియను స్వయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వం కేవైసీ కోసం ఎటువంటి కాలపరిమితి లేదని కూడా పూరి చెప్పారండి. సో ఇప్పుడైతే మనము ఇప్పుడు కూడా వెళ్ళి ఈకేవైసీ అయితే చేయించుకోవచ్చు. ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేయించుకొని గ్యాస్ వినియోగదారులు ఎవరైనా ఉంటే సో మీరు ఇప్పుడైనా చేయించుకోవచ్చు, ఇంకో వారం తర్వాత అయినా చేయించుకోవచ్చు. ఎటువంటి కాల పరిమితి లేదని అయితే ఈ మేరకు స్పష్టమైంది ఫ్రెండ్స్.